కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమెల్ల రాగిరెడ్డి గారు వారు సిపిఎం నుండి 68 నుండి బయటకు వచ్చారు. ఎందుకంటే వారు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కనీసం 16 సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే ఎన్నికల్లో ఏమి చేయలేక ప్రజలకు ఏమి చేయలేకపోయామని ఈ అసెంబ్లీలు బాతకాని క్లబ్బులు పార్లమెంట్లు పందుల దొడ్లు కాబట్టి ప్రజల్ని తెలంగాణ పోరాట అనుభవాలు ఎప్పుడే 1946 నుండి 51 వరకు నైజాంకి వ్యతిరేకంగా గాంధీ సైన్యాలకి వ్యతిరేకంగా పోరాటం చేసి కనీసం 10 లక్షల ఎకరాలు పంచి 3,000 గ్రామాల్లో ఎర్రజెండను ఎగరేసిన యొక్క గుణపాఠాలు తీసుకొని మార్కిజాని లెనినిజాని మావో ఆలోచన విధానాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లోకి అన్వయించి ఇక్కడ వ్యవసాయకం మీద ప్రజలందరూ జీవిస్తున్నారు. కానీ అలాంటి భూమి అనేది భూస్వాముల గుప్పిట్లో ఉన్నది. వీళ్ళు కనీసం భూమి కూడా లేదు. కనీసం మనం భూస్వామి విధానం రద్దు దున్నేవాడిది భూమి అనే లక్ష్యంతో ఒక తక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించారు 69లోనే. ఆ తక్షణ కార్యక్రమం ఏమిటంటే పోరాటానికి పునాదులు వేయండి. అక్కడ గ్రామీణ పేదల సంఘాన్ని పెట్టి గ్రామాల్లో ప్రజల సమస్యలు తీసుకొని పోరాటానికి వాళ్ళని తయారు చేసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదని మద్దులపల్లి గ్రామంలో మొదట్లో 1970 నుండి పోరాటానికి పునాదులు వేసి అక్కడ ప్రజల్ని సంఘటితపరిచి ప్రజా ఉద్యమం ద్వారా ప్రజాయుద్ధ పందా ద్వారా కనీసం 6,000 ఎకరాల భూమిని ప్రజాయుద్ధ పందా ద్వారా వ్యవసాయక వరవడితో వ్యవసాయక విప్లవాన్ని సాధించి ఆ గుణపాఠం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు క్యాంపులు భూస్వాముల దాడులు అనేకం ఎదుర్కొని సాధించిన ఫలితము. ఆ రకంగా దమ్మపేటలో కూడా భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడ 6,000 ఎకరాలు భూదాన భూమిని అక్కడ గనుగులపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు అనుభవిస్తున్నటువంటి 400 ఎకరాలని పేదలకి పంచడం జరిగింది. కేవలం తుమ్మల నాగేశ్వరరావు సొంత భూమి అది. ఆ రకంగా ఆ ఏరియాలో పెద్దగా పోరాటం చేసి ప్రజలందరూ భుజం కలిపి తెలంగాణ పోరాటంలో ఎలాంటి గుతపల సంఘం అయితే ప్రజలకి రక్షణగా మన నాయకులకి రక్షణగా భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసిందో అలాంటి గుతపల సంఘం ద్వారా అక్కడ వాళ్ళు పట్టినటువంటి గుండాలని చితకగొట్టి అది ఈ రోజున ఆ యొక్క అనుభవాల ద్వారానే ఈ భూదాన భూమి ఇక్కడికి వచ్చింది. ఇప్పటికీ 5 సంవత్సరాలైనా కానీ మన ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. కనీసం నీళ్లు కానీ కనీస వసతులు కరెంటు కానీ ఏవి పట్టించుకోకుండా ఉండటం వల్ల ప్రజలు నికృష్టమైన పాములు దోమలు అనేక జబ్బులతో నికృష్టమైన జీవితం గడుపుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజాయుద్ధ పందా ద్వారా ప్రజల్ని ఐక్యం చేసి పోరాటం. ఎందుకంటే మన ఈ మధ్యలోనే పెద్ద ఎత్తుగా మనకి కోర్టు ఆర్డర్లు అన్నీ హైకోర్టు ఆర్డర్లు ఉన్నా అన్నీ నీళ్ళు ఏమని కరెంటు ఏమని వాళ్ళకి సరైన వసతులు కల్పించమని అన్నా కానీ పెద్ద ఎత్తుగా పోలీసులు దాడి చేస్తే ఇక్కడున్న వాలంటీర్లు కర్రలు బట్టి వాళ్ళని ఎదుర్కొని చివరికి ఇక్కడ ఇళ్ళని కోల్చేయటందుకని వస్తే రాళ్ళు తీసుకొని అమ్మడి పడితే పరారైపోయారు. అది ఎందుకంటే పేరుకి ఏంటంటే అక్కడ తెలుగుదేశంలో ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు, మా మీద పెద్దదిగా నిర్బంధం ప్రయోగించాడు. శిక్ష కూడా పడ్డది నాయకులకి కోర్టులో. ఎందుకంటే ఆ రకంగా ఆయన మళ్ళీ ఇక్కడ కాంగ్రెసు మొట్టమొదట మద్దులపల్లిలో అణిచివేసినది ఇది కాంగ్రెసే. పెద్ద ఎత్తుగా నిర్బంధం తీసుకొచ్చి అప్పుడు హిందూ పత్రిక వాళ్ళు మొత్తం సర్వే చేసి ఇక్కడ గ్రామీణ పేదల సంఘం 20 గ్రామాల్లో పోటీ ప్రభుత్వం చేస్తున్నది అని పెద్ద ఎత్తుగా హిందూ పేపర్లో ఇవ్వటం వల్ల ప్రభుత్వం వెంటనే పెద్ద ఎత్తుగా దాడి చేసి వందలాది మంది మీద కేసులు మొత్తం అణిచివేసి క్యాంపులు నాయకుల ఇళ్ళు కూల్చేసి అవన్నీ చేసినా కానీ ప్రజలు వాళ్ళ యొక్క సంఘటిత శక్తులు నిలబడి పోడు భూములు
గిరిజన యాక్ట్ భూములు, గ్రామ కట్ట భూములు, చెరువు లోతుడు భూములు అన్నీ సాధించుకున్న గుణపాఠమే మాకు ఈ యొక్క ముందడుగు. ఈ రోజున 50 సంవత్సరాల నుండి మేము సాధించుకుంటూ వస్తున్నామంటే ఇప్పటికీ అతివాద, మితవాద, అవకాశవాద పార్టీలు ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. వాళ్ళంతా మన కామ్రేడ్ చెప్పినట్టుగా వాళ్ళతో పొత్తులకి వాళ్ళ కాళ్ళ కాడ ఎర్ర జెండాన్ని పెట్టే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్తూ నేను ఎంతటితో ముగిస్తాను. నా పేరు దండా లింగయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుని. ఓపీడీఆర్ అంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ. ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ యొక్క 75లో ఏర్పడింది. ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ వాళ్ళ హక్కుల కోసం ప్రజల్ని సమీకరించి, మేధావుల్ని సమీకరించి, నిజ నిర్ధారణ కమిటీలు వేసి అనేక పోరాటాలకు మద్దతుగా ముందుకు పోతుంది. ఒకటేంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా కూడా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు సేవ చేసే రాజ్యాంగం. ప్రతి రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉంటుంది. ఈ దేశంలో కూడా వర్గ స్వభావం ఉంది. ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా దళారీ బూర్జువా వర్గం. ఆ బూర్జువా వర్గానికే వీళ్ళు సేవ చేస్తున్నారు. సరే, దేశంలో ప్రజలు ఏంటంటే పెద్ద ఎత్తున పోరాటాలకు వస్తున్నారు. ఎందుకు అంటే ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, మౌలిక సౌకర్యాలు లేవు. ఈ పేదరికం నుంచి బయటపడటానికి, తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ప్రజలు పోరాటాలకు వస్తున్నారు. ఈ వస్తున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి. ఏయో పై కొన్ని ఉచిత పథకాలనే అయ్యో మభ్యపెట్టి నిజమైన మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించి ప్రభుత్వాలు ఏంటంటే నెట్టుకుంటూ వస్తున్నాయి. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అని ఇట్లా మొత్తం ఒక ప్రభుత్వం అవగానే మళ్ళీ అదే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఒక్క రిజర్వేషన్లో తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ చూడండి అంతా కోటీశ్వరులే. కానీ ఇక్కడ పేదవాడు ఎవడు కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలకు పోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోసం పోరాడుతున్నారు. అది రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి పోరాడేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ హక్కుని ఓపీడీఆర్ కూడా బలపరుస్తుంది. అట్లాగే దేశంలో అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులు కూడా వాళ్ళ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నారు. ఆ జాతీయ పోరాటాలను కూడా ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి. ఇవాళ ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏకత అనేది తప్పు, నిరంకుశత్వం. అది మన భారతదేశంలో బహుళ జాతులు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం స్వతంత్రంగా సమైక్యంగా ఉండాలి తప్ప మొత్తం ఒకటే జాతి, భారతీయులు అని చెప్పి తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజల్ని అణిచివేస్తున్నారు. అనేక నిర్బంధ చట్టాలను తీసుకొస్తున్నారు. ఈ చట్టాల కింద ఏంటంటే ఎవరో ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళల్లో నెడుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తారు. దీనికి వ్యతిరేకంగా ఓపీడీఆర్ పోరాటం చేస్తుంది. 75 నుంచి ఏర్పడ్డ కానించి ఇప్పటిదాకా చేసింది. ఇక ముందు కూడా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తుందని చెప్పి మనవి చేస్తూ ఇంతతో ముగిస్తుంది. బహిరంగ సభ అనేటువంటి ఒక బ్యానర్తో మేము ఇక్కడ సభను నిర్వహించాము. ఈ సభకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల పేదలంతా వచ్చారు. ఏమిటి ఇందులో ముఖ్యంగా అంటే అనేక మంది పట్టణ పేదలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు గత 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా ఇంటి అద్దెలు కట్టలేక, సొంతంగా కొనుక్కోలేక, గ్రామాలలో భూములు లేక, చేసుకోవడానికి పనులు లేక ఇక్కడ వలస వచ్చి ఉంటున్నారు. ఈ అద్దెలు నడ్డి విరిగిపోయేటటువంటి కట్టలేని పరిస్థితిలో ఇక్కడ భూదాన భూమి ఉందని మా గ్రామీణ పేదల సంఘం దృష్టికి వచ్చిన తర్వాత దీని కార్యక్రమం చేపట్టి ఈ భూదాన భూమి అనేది ఒక చట్టబద్ధమైనది. ఎవరి పట్టాభూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. ఇది ఈ పట్టాభూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. కానీ ఈ భూమి పేదోళ్ళకే చెందాలని చట్టం చెప్తుంది, అమలు జరపట్లేదు. కాబట్టి చట్టాన్ని అమలు జరపండి అని చెప్పేసి మేము భూదాన యజ్ఞ బోర్డును కూడా ఆశ్రయించాము. 2014 ఏప్రిల్ 19, 20, 21 తారీఖులలో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా 1895 మందికి ఇచ్చారు. ఈ ఇచ్చిన తర్వాత ఎన్నో దరఖాస్తులు, ధర్నాలు, ప్రదర్శనలు, విజ్ఞాపన పత్రాలు, అవసరమైన న్యాయమైన పోరాటాలు చేశాం. కానీ ఫలించకపోతే తర్వాత ఏమిటంటే సంఘం ఇక్కడ నిర్ణయం తీసుకొని ప్రజల చైతన్య స్థాయి తగినట్టుగా 2018 డిసెంబర్ 15వ తారీఖు నాడు ఇక్కడ భూముల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పించాయి. అవి ముందొచ్చి సర్వేలు చేసి ఇవ్వలేదు, కల్పించిన తర్వాత అన్ని హక్కులు ఉన్నాయి. లేఅవుట్ ఉంది, 5 కోర్టు ఆర్డర్లు ఉన్నాయి.
ఈడ నివసించే వాళ్ళకు మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని ఉంది. కానీ దీని కూడా ఏంటంటే గత 4 సంవత్సరాలుగా కాల రాస్తున్నారు. హక్కులను ఏంటంటే పేదల హక్కులని కాల రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ మేము 6 ఏళ్ల పోరాటాన్ని, 10 ఏళ్ల పోరాటాన్ని, గత సంవత్సరం నుంచి జరిగిన పోరాటాన్ని సమీక్షించుకొని ఒక న్యాయపరమైనటువంటి చట్టాన్ని నిలదీసి, ప్రభుత్వాన్ని నిలదీసి చట్టబద్ధమైన పోరాటానికి మేము చేయడానికే పూనుకున్నామే తప్ప ఇప్పుడేం భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు లాగడానికి కాదు, వాళ్ళ పట్టా భూముల మీద పోయేది కాదు, వాళ్ళ హక్కులను కాల్రాసేది కాదు ఇది. కాబట్టి దీనికోసం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కొంచెం చైతన్యవంతం చేసేసి చట్టం ఇది, పద్ధతి ఇది, హక్కు ఇది పోరాడుకోవాలి అనే విషయం కోసం ఇక్కడ మేము సభను ఏర్పాటు చేశాము. తర్వాత ఏంటంటే పాత ప్రభుత్వం పోయింది, బీఆర్ఎస్ పార్టీది, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీని మీద చాలామంది ప్రజలకు భ్రమలు ఉన్నాయి, కాంగ్రెస్ వస్తే ఏదన్నా చేస్తుందామని. కానీ కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఏమి చేయదు, ఇది పాత విధానాలనే కొనసాగిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాగో భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి దున్యవానికి భూమిని పంచే కార్యక్రమం లేదు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గాన్ని, బడ పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను, వాళ్ళ విధానాలని అనుసరించేదే, వాళ్లకు ఒత్తాసు పలికేదే, వాళ్ళకు సేవ చేసేదే తప్ప ఇంకోటి కాదు. మీరు భ్రమలు పడకండి. మీ సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని మొన్న జరిగిన ఎన్నికల నాడు ఏవైతే నినాదం ఇచ్చామో, భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్రం కొరకు పోరాడండి అనేటువంటి పిలుపుని కొనసాగింపుగా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క మాట చెప్పి, ఏజెన్సీలో అనేక మంది పోడు రైతులు, ఆదివాసీలు అనేక మంది ఏళ్ల తరబడి భూములు కొట్టుకున్నారు, పోడు భూములు కొట్టుకున్నారు. అక్కడ భూములు పంచలేదు, ప్రభుత్వ భూములు భూస్వాముల దగ్గర ఉన్నాయి, పలుకుబడగలిగిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అడవులు అంతరించిపోయిన చెట్లు తుప్పలు నరికారు, మొట్లు తీశారు, సాగు చేస్తున్నారు. ఈ భూముల కొరకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి గిరిజనేతర పేదలకు కూడా 10 ఎకరాలకు పట్టా ఇవ్వండి అని చెప్పేసి, హక్కుపత్రం ఇవ్వని చెప్పేసి 2006లో తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్ట విధానాలను ఖండిస్తూ మేము పేదలందరినీ కూడా కూడగట్టి ఒక స్థలం వస్తేనో భూమి వస్తేనో కాదు, పేదల చేతిలోకి రాజ్యాధికారం కూడా రావాలని, ఆ రాజ్యాధికారం కోసమే పొరుగు దేశమైనటువంటి చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఏదైతుందో అలాంటి పరిపాలన రావాలా, సమసమాజ స్థాపన జరగాలనేటువంటి కాన్సెప్ట్తో మేము UCCRIML తరఫున మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వేదికని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనే దానికోసం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. బాబా గారికి ఇచ్చేది ఎవరు ఇచ్చారు? ల్యాండ్ లార్డ్సే ఇచ్చారు. విన్నారండి. ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇచ్చింది మా సీనియర్ కల్వల రాజారాం గారు, అడ్వకేట్ గారు. ఈ ల్యాండ్ డొనేట్ చేసింది కల్వల రాజారాం గారు, సీనియర్ అడ్వకేటు, మా సీనియర్ వారు ఇచ్చిన భూమి ఇది. నేను వారి జూనియర్ నేను లీగల్ టైల్ట్ అది. తర్వాత వాళ్ళ బాబు కూడా అడ్వకేటే, గిరిగారు, కల్వల గిరిగారు. వారు కూడా క్లెయిమ్ చేయలే నాదని. విన్నారా సార్? అడ్వకేట్ గారు కొడుకు కూడా అడ్వకేటే, అయినా క్లెయిమ్ చేయలే. నెంబర్ 1, నెంబర్ 2 2 అయిపోయినాయి. మూడవది ఎవరికి ఇచ్చారు? ఇది వినోబా గారికి ఇచ్చారు. వినోబా పాదయాత్ర చేస్తుంటే ఇచ్చారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లీగల్ టైటిల్ చూస్తే ఏముంది తెలుసా? కాస్ట్లో వినోబాబా అనే పేరు రాశారు. వినోబా ఉన్నారండి ఇప్పుడు? ఈ రోజున్న రికార్డులో కూడా వినోబా అని ఉన్నది. అంటే నేను ఎలాంటిలేను, నా పేరులో మార్క్స్ పెట్టుకుంటా, లేని పెట్టుకుంటా అయితే నేను ఏమండి. ఇప్పుడు టైటిల్లో వినోబా బావే అని ఉన్నది, అది పొజిషన్ కాలంలో. అంతే కదా సార్? అంటే నేను చెప్పేది ఏంటంటే, మీ రికార్డ్ అంతా ట్యాంపర్ ఉంది. భూదాన్ భూమి ల్యాండ్ ఇది, మాతృక. భూదాన్ భూమిలో పొజిషన్లో ఉండడు. నెంబర్ 1, ఆయన దానం ఇచ్చింది, మళ్ళీ వితాలకు ఇస్తాడు. ఇది ఇక్కడ భూదాన్ భూములన్నీ కూడా. ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు తెలుసు కదా మీకు? ఇండియా మొత్తం తిరిగిన ఆయన. ఇచ్చిన ఆయన ఎవరికి ఇచ్చిన ఆయన ఉంచుకోలేదు. మళ్ళీ ఈజ్ నాట్ పట్టాదార్, ఈజ్ నాట్ పొజిషన్. అంతే కదా సార్? ఈజ్ డొనేటెడ్ లోకల్ పీపులే. అదే ఎవరు కూడా చెప్పలే ఆయన, నా భూమి మీరు ఎవరికైనా తీసుకోండి లేని వాళ్ళకి అన్నాడని. ఈయన 1 ఎకరాలు ఉంది, 1 ఎకరాలు లేవని కూడా చెప్పలే ఆయన, డివియేట్ కాదు. అంటే ప్యూర్లీ ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ల్యాండ్స్ ఆఫ్ ద భూదాన్. దీనిలో అపెక్స్ కోర్టు, హైకోర్టు వాళ్ళ ఆర్డర్ ఉంది. హైకోర్టు వాళ్ళ ఆర్డర్ ద్వారానే వీళ్ళు ఉంటారు, భూదాన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళంటే ఎవరు? వీళ్ళు కాదు ఇక్కడ. అర్థమైంది కదా? భూదాన్ వాళ్ళు వీళ్ళకి డొనేట్ చేసింది ఎప్పుడు? 2014 కదా సార్? ప్రొసీడింగ్స్ ప్రకారం ఇచ్చారు. దాని ప్రకారం వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అనేది ఇల్లీగల్ అయితే భూదాన్ వాళ్ళ మీద పోవాలి వాళ్ళు. ఏం సార్? కలెక్టరేట్ మీద వాళ్ళు కానీ ఎవరి మీద కేసులు పెట్టాలి? భూదాన్ మీద పెట్టాలి. ఇట్ ఈజ్ అ వ్యాలిడ్. ఏది నువ్వు ఇల్లీగల్గా ఇచ్చావని చెప్పి.
ఇల్లీగల్ ఇచ్చామని చెప్పి వీళ్ళకు పార్ట్ 1 వాళ్ళైతే పార్ట్ 2 వీళ్ళైతారు. కాబట్టి రెండూ లేవు. ఈ జంక్షన్లో థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా అంట కలెక్టరేట్ నాదంటే అవుతుందా ఏమండి? ఇది సిస్టమ్ ఇక్కడ ఉన్నది. ఇప్పటికి కూడా లైవ్లో ఉంది ఆర్డర్ వీళ్ళకి ఫేవర్గా, హైకోర్టు ఆర్డర్, ఏదో జిల్లా కోర్టు ఆర్డర్ కాదు. ఈ రోజు వరకు కూడా ఈ టైం కూడా ఉన్నది. అది వెకేట్ చేయలే, కౌంటర్లు వేయలే. ఇది సిచ్యువేషన్స్.